విన్ అవుతామని పాడద్దు, నేర్చుకోవడానికి పాడండి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ లలిత సంగీతం పాడేటప్పుడు, సినిమా పాటలు పాడేటప్పుడు కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం. సో అవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ నేర్చుకోవడానికి అప్పుడు ఏం లేదు. ఎందుకంటే నాకు పేరు వచ్చింది, కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ లూజ్ అయితే పేరు పోతుందని ఇన్సెక్యూరిటీ. కానీ ఆయన కొన్ని వేదికల మీద రామాచారి గారి లాంటి వారికి, మీరు మనం ఈ వర్క్షాప్కి వచ్చిన రోజు మీరు చాలా చిన్న మైనర్. ఇంకోటి, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోని వాళ్ళకి నేను లైట్ మ్యూజిక్ నేర్పించాను. మీ అకాడమీలో చేరాలి అని ఎంతమందో వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఎవరు డిజర్వింగ్ ఉంటే అవును, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. దూరదర్శన్లో ఎన్నో లలిత సంగీత పాటల్ని మీరు పాడారు. నేను చాలా ఎంజాయ్ చేయాలి, నేను చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి. సంగీత ప్రస్థానం గురించి ఎప్పుడు ఎట్లా మొదలైంది? ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, బాలు గారు, యేసుదాస్ గారు, ఇలాంటి మహానుభావుల పాటలు వింటూ పెరిగాం. కొంత కాంపిటీషన్స్కి తీసుకెళ్లేటప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చాలా ఒక విధమైన అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంత ఫేమ్ రాగానే నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కొంతమంది ఆపుతుంటారు, అందరు కాదు. ఎవరు కూడా నేను సంగీతం నేర్చుకున్నాను స్టేట్మెంట్ ఇవ్వకూడదు.